Good morning, students. So from the starting classes nundi kuda manam we are going on discussing about our different types and different tissues, different meristematic cells. So if you take this your third paper, that is a plant anatomy, ఇందులో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఎక్కడ నుండి స్టార్ట్ చేసాము అంటే మెరిస్టమాటిక్ సెల్స్ నుండి. సో ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై మెరిస్టమాటిక్ సెల్స్. మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే ఏంటి. మీరు ఈ చాప్టర్లో అన్నీ మీకు గుర్తుండాలంటే ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సెల్స్ నుండి టిష్యూస్ వస్తాయి, టిష్యూస్ నుండి టిష్యూ సిస్టమ్ నుండి ఆర్గాన్ నుండి ఆర్గాన్ సిస్టమ్. దట్ విల్ డెవలప్ ఇంటూ ఎ హోల్ ప్లాంట్ బాడీ. ఓకే, సో ఆ సెల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెరిస్టమాటిక్ సెల్. And next we have discussed about various types of tissues as well as tissue systems. So there are three types of tissue systems: epidermal tissue system, vascular tissue system, as well as ground tissue system. And if you move on to tissues, there are two types of tissues are present. One is a meristematic tissues and other one is a permanent tissues. Meristematic tissues lo only two types: primary meristems as well as the secondary meristems. ఈ ప్రైమరీ మెరిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఇనిషియల్గా ఫామ్ అయిన మెరిస్టమాటిక్ సెల్స్ ఎప్పుడైతే డివైడ్ అవుతాయో వాటిని మనం ప్రైమరీ సెల్స్ అంటున్నాం ఆర్ ప్రైమరీ మెరిస్టమ్స్ అంటున్నాం. తర్వాత మనకి గ్రోత్ రిక్వైర్ అయినప్పుడు ఏవైతే సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయో వాటి మనం సెకండరీ మెరిస్టమ్స్ అని అంటున్నాం. అండ్ ఇఫ్ యూ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ థింగ్, దట్ ఈస్ ద పర్మనెంట్ టిష్యూస్. పర్మనెంట్ టిష్యూస్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్: సింపుల్ టిష్యూస్, కాంప్లెక్స్ టిష్యూస్, యాజ్ వెల్ as స్పెషలైజ్డ్ టిష్యూస్. సింపుల్ టిష్యూస్కి వచ్చేసరికి విల్ రీడ్ అబౌట్ ద parenchyma, collenchyma, as well as sclerenchyma. And coming to these complex tissues, under these complex tissues we will mainly read about the xylem as well as phloem. Specialist vachesariki some lenticular cells vaati gurinchi. Especially in the yesterday's class I have been completed about the organization of root apex as well as shoot apex gurinchi chadvasaను. షూట్ అపెక్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అందులో ఎన్ని రీజియన్స్ ఉంటాయి అనేది చెప్పాను. డిస్టల్, సబ్ డిస్టల్, అపికల్, ఆర్గానోట్రోపిక్, మేచురేషన్ అని. రూట్ అపెక్స్కి వచ్చేసరికి దెర్ ఆర్ ఓన్లీ త్రీ టైప్స్: రైనాన్క్యులస్, క్యాస్టూరినా, కామన్ డైకాట్, మేజ్, ఇవన్నీ చెప్పాను. నా ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ క్లాస్, ఆర్గనైజేషన్ ఆఫ్ రూట్ అపెక్స్ ఇంకా షూట్ అపెక్స్ అయిపోయింది. Histological organization of root apex, shoot apex అయిపోయింది. Now we need to discuss about the theories of root apex as well as shoot apex. So in exactly in the yesterday నిన్న క్లాస్లో నేను మీకు చెప్పాను వాటి థియరీస్ గురించి చెప్పాను. థియరీస్ ఆఫ్ రూట్ ఇంకా షూట్ అపెక్స్ గురించి చెప్పాను. షూట్ అపెక్స్కి రూట్ అపెక్స్కి సేమ్ థియరీస్ ఉంటాయి. షూట్ అపెక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ అరౌండ్ అబౌట్ త్రీ థియరీస్. ద ఫస్ట్ వన్ ఈస్ ద అపికల్ సెల్ థియరీ, సెకండ్ వన్ ఈస్ ద హిస్టోజన్ థియరీ, and the third one is the tunica corpuscular theory. అపికల్ సెల్ థియరీకి వచ్చేసరికి ఇనిషియల్గా ఉన్న పై భాగంలో ఉన్న అపికల్ సెల్ కాస్త డివైడ్ అయ్యి ఇంకో సెల్స్ని రైజ్ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ టెట్రాహెడ్రల్ ఫేసింగ్ ఆల్వేస్ టువర్డ్స్ అండ్ అప్వర్డ్స్, అండ్ అదర్ డార్సివెంట్రల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డౌన్వర్డ్స్కి ఫేస్ చేస్తాయని చెప్పి. ఇఫ్ యూ మూవ్ ఆన్ టు హిస్టోజన్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై హ్యాన్స్టెన్. He had been differentiated that meristematic cells into three zones: dermatogen, plerome and peribulum. వాటి గురించి కూడా చెప్పాను. అవన్నీ కూడా ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్, వాస్కులర్ బండిల్స్, పెరిసైకిల్, పిత్కి రైజ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ at last we have discussed about the tunica corpuscular theory. tunica corpus థియరీలో tunica అంటే అప్పర్ లేయర్, ఎప్పుడైనా కార్పస్ అనేది tunica కిందికి బిలో లాగానే అరేంజ్ అయి ఉంటుంది. And with that we have completed theories of shoot apex. Theories of shoot apex kuda అయిపోయాయి, మూడు థియరీస్. Now we will move on to the theories of root apex. So if you take these theories of root apex తీసుకుంటే ఈ రూట్ అపెక్స్లో మనకి సేమ్ థియరీస్ ఉన్నాయి. అపికల్ సెల్ థియరీ అనేది అందులో షూట్ అపెక్స్లో ఎలా ఉందో ఇందులో కూడా అలాగే ఉంటుంది.
ఈస్ట్రోజన్ థియరీ అనేది నేను మీకు నిన్ననే రూట్ డయాగ్రామ్ వేసి కూడా చూపించాను నిన్న క్లాస్లో. సేమ్ అందులో ఎలా ఉంటుంది, ఇంట్లో కూడా అంతే. 3 లేయర్స్ ఫామ్ అవుతాయి, 3 జోన్స్ ఫామ్ అవుతాయి, డర్మటోజన్, ప్లీవం, ప్లెరిబ్లం అని. సేమ్. అండ్ దెర్ ఈస్ అ థర్డ్ థియరీ, ట్యూనికా కార్పల్స్లా థియరీకి సిమిలర్గానే ఈ రూట్ అపెక్స్ దెర్ ఈస్ అనదర్ థియరీ కాల్డ్ యాజ్ అ కార్పర్ అండ్ కప్పే థియరీ. కార్పర్ ఆర్ కప్పే థియరీ అని అంటాం దీన్ని. ఏమంటున్నాము? కార్పర్ ఇంకా కప్పే థియరీ అని అంటున్నాం. సో ఈ కార్పర్ అండ్ కప్పే థియరీలో ఏమవుతుంది అంటే, it is same as tunica corpuscular theory. This theory was put forward by the scientist Schwab in the year 1970. ప్రతి థియరీకి సైంటిస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ థియరీస్ అన్నీ కూడా సైంటిస్ట్స్ డిస్కవర్ చేస్తేనే మనకి థియరీస్ ఫామ్ అయ్యాయి. లైఫ్ సైన్సెస్లో దెర్ ఆర్ నో సచ్ టైప్ ఆఫ్ థియరీస్, బట్ దే ఆర్ డిస్కవరీస్ కాబట్టి వాటి సైంటిఫిక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. So if you take this Corper and Kappe theory, there will be a Schubert in the year 1917, and it is comparable with the tunica corpuscular theory of the shoot apex. దేనికి కంపేర్ చేశాడు ఈ థియరీని? విత్ ద tunica corpus theory of shoot apex. దానికి కంపారిజన్ చేస్తున్నాడు. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ థియరీ ప్రకారం ఈ రూట్స్ ఏవైతే ఉంటాయో, ఇది రూట్ అపెక్స్లో కదా, సో ఈ థియరీ ప్రకారం రూట్స్ హ్యావ్ సెవరల్ పాయింట్స్ ఆఫ్ ఎ విచ్ లాంగిట్యూడినల్ సెల్స్ ఆఫ్ ఎ ఫార్మ్ టు డివైడెడ్ డబుల్ ఫైవ్. ఈ థియరీ ప్రకారం రూట్స్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా లాంగిట్యూడినల్ డివిజన్ ద్వారా డబుల్ సెల్స్ లాగా డివైడ్ అవుతూ ఉంటాయి అనేసి కనుక్కున్నాడు. ఎవరు? ఈ థియరీ, కార్పర్ అండ్ కప్పే థియరీ. At this point, a cell initially divides transferally to produce daughter cells. నార్మల్గా సెల్ అనేది ఫస్ట్ ట్రాన్స్ఫర్ డివిజన్ ద్వారా అది డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్టార్టింగ్లో ఒక్క సెల్ కాస్త డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లేటర్ దీస్ డాటర్ సెల్స్ తర్వాత ట్రాన్స్ఫర్ డివిజన్ ద్వారా డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఈ డాటర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ డాటర్ సెల్స్ ఆఫ్టర్ అండర్గోయింగ్ ఏ లాంగిట్యూడినల్ డివిజన్ తర్వాత ఈ డాటర్ సెల్స్ అన్నీ కూడా the cell divides in two planes representing a T pattern. అప్పుడు ఆ లాంగిట్యూడినల్ డివిజన్ తర్వాత ఫస్ట్ సెల్స్ అనేటువంటివి ట్రాన్స్ఫర్స్గా డివైడ్ అవుతాయి ఇలా. తర్వాత సెల్స్ అన్నీ కూడా డాటర్ సెల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో లాంగిట్యూడినల్గా డివైడ్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక టీ ఫ్యాషన్లో సెల్స్ అనేటువంటివి డివైడ్ అవుతాయి. దాన్నే మనం కప్పే. ఈ టీ ఫేసెస్ టు ద రూట్ అపెక్స్. ఇది ఈ టీలో ఎప్పుడైతే ఈ పైన భాగం వెన్ దిస్ టీ ఫేసెస్ టువర్డ్స్ ద రూట్ అపెక్స్, ఇది రూట్ అపెక్స్ సైడ్ చూపించింది అనుకోండి, దాన్ని మనం కార్పర్ అని అంటున్నాం. అండ్ వెన్ ఇట్ ఈస్ షోయింగ్ అండ్ టీ ఫేసెస్ ఈజ్ అవే ఫ్రమ్ ద రూట్ అపెక్స్కి అవే ఉన్నప్పుడు దాన్ని మనం కప్పే అని అంటున్నాం. వెన్ దిస్ ఈ టీ ఏదైతే ఉందో ఇది రూట్ అపెక్స్కి అవేగా ఉన్నప్పుడు, ఇది ఎగ్జాక్ట్లీ దాని దగ్గర ఉన్నప్పుడు, ఇట్ ఈస్ వెరీ నియర్గా ఉన్నప్పుడు దాన్ని మనం కార్పర్ అంటున్నాం. అండ్ అవేగా ఉన్నప్పుడు దాన్ని మనం కప్పే అని అంటున్నాం. దిస్ ప్యాటర్న్ ఆఫ్ గ్రోత్ అనేది మనకి ఎక్కువగా మేజ్లో చూపిస్తుంది. మొక్కజొన్నలో ఇలాంటి టైప్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ నో అండ్ డ్రా సర్టెన్ డయాగ్రామ్ ఫర్ దిస్, ఇఫ్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎ రూట్ అపెక్స్, దీన్ని మీరు రూట్ అపెక్స్ అనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి లాంగిట్యూడినల్గా సెల్స్ అన్ని ఇలా డివైడ్ అవుతాయి. టీ షేప్లో ట్రాన్స్ఫర్స్ లాంగిట్యూడినల్ ఇలా డివైడ్ అయినప్పుడు ఈ యొక్క సెల్స్ని మనం కార్పర్ అని అంటున్నాం. దిస్ ఎండ్ ఈజ్ ద రూట్ క్యాప్, దిస్ ఈజ్ ద కార్పర్. అండ్ ఈ సైడ్స్కి ఫామ్ అయిన సెల్స్ ఇవన్నీ కూడా కప్పే సెల్స్. సో దిస్ ఈజ్ ద కార్పర్ అండ్ కప్పే థియరీ. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా థియరీస్ ఆఫ్ రూట్ అపెక్స్ గురించి అడిగితే 3 థియరీలు రాయాలి. ఆల్రెడీ 2 నిన్నటి క్లాస్లో చెప్పాను. ఒకటి అపికల్ సెల్ థియరీ, ఇంకోటి వచ్చేసరికి ఈస్ట్రోజన్ థియరీ. అండ్ దీనికి వచ్చేసరికి
దీనికి వేరియేషన్ వచ్చేసరికి కార్పర్ అండ్ కప్పే థియరీ. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద వేరియస్ టిష్యూస్ అండ్ టిష్యూ సిస్టమ్. మనకి ఇప్పటివరకు స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ ఫస్ట్ క్లాసెస్ ఇప్పటివరకు వీ హ్యావ్ కంప్లీటెడ్ విత్ ఏ టాపిక్స్ అయిపోయినాయి మన దగ్గర అంటే ఏమైపోయాయి? మెరిస్టమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ షూట్ అపెక్స్ అండ్ రూట్ అపెక్స్ అది అయిపోయింది. థియరీస్ అండ్ హిస్టలాజికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రూట్ అపెక్స్ షూట్ అపెక్స్ అయిపోయింది. మెరిస్టమ్ అండ్ ఇట్స్ టైప్ అయిపోయింది. థియరీస్ ఆఫ్ షూట్ అపెక్స్ అండ్ రూట్ అపెక్స్ కూడా అయిపోయింది. అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు టిష్యూ అండ్ టిష్యూ సిస్టమ్స్. And now we will enter into a tissue and tissue systems. So ఇప్పుడు ఈ tissue and tissue systems కి ముందు ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ యాక్చువల్గా టిష్యూ అంటే ఏంటి, టిష్యూ సిస్టమ్ అంటే ఏంటి. సో నేను ప్రీవియస్ క్లాస్ నుండి కూడా ఐ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ సేయింగ్ అబౌట్ ద టిష్యూస్ యాజ్ వెల్ యాజ్ ద టిష్యూ సిస్టమ్స్ గురించి నేను మీకు చెప్తూనే ఉన్నాను. టిష్యూస్ ఈజ్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ టిష్యూస్ and a group of tissues is called as a tissue systems, and these tissues are further divided into tissues అన్నీ కూడా ఎన్ని విధాలుగా డివైడ్ అయ్యాయి? 2. Those are permanent tissues as well as the meristematic tissues. సో మనం మెరిస్టమాటిక్ టిష్యూస్ గురించి ఆల్రెడీ చదివేసాము, టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ కూడా చదివేసాము. అపికల్ మెరిస్టమ్, ఇంటర్కాలరీ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్స్. అండ్ నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు అవర్ టిష్యూస్, పర్మనెంట్ టిష్యూస్. సో పర్మనెంట్ టిష్యూస్ తీసుకుంటే పర్మనెంట్ టిష్యూస్లో అగైన్ దట్ పర్మనెంట్ టిష్యూస్ ఆర్ కన్సిడర్డ్ టు బి పర్మనెంట్ టిష్యూస్ని ఏమంటున్నాము? ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ నేచర్ విచ్ ఆర్ టెంపరరీ ఆర్ పర్మనెంట్లీ. పర్మనెంట్ టిష్యూస్ అన్నీ కూడా పర్మనెంట్ టిష్యూస్ కిందకి ఏవైతే సెల్స్ వస్తాయో దట్ సెల్స్ లాస్ట్ దేర్ డివైడింగ్ నేచర్ ఆర్ లాస్ట్ దేర్ capability of cell division either permanently or temporarily, and a phenomena of de-differentiation may occur. సో ఈ పర్మనెంట్ టిష్యూస్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా మెరిస్టమాటిక్ టిష్యూస్ లాగా మారిపోతూ ఉంటాయి. పర్మనెంట్ టిష్యూస్ క్యారీ అవుట్ స్పెసిఫిక్ ఫంక్షన్ అండ్ మేకప్ ద మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. పర్మనెంట్ టిష్యూస్కి కొన్ని టైప్ ఆఫ్ స్పెసిఫికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దాట్ స్పెసిఫికల్ ఫంక్షన్స్ ఆర్ permanent tissues ki there are some type of specific functions. కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి. వీటి యొక్క స్పెషల్ ఫంక్షన్ చూసుకుంటే ద సెల్ మే బీ లివింగ్ ఆర్ డెడ్. ఇందులో ఈ పర్మనెంట్ టిష్యూలో ఉన్న సెల్ అనేది అది బతికి ఉండొచ్చు లేదా చచ్చిపోయి ఉండొచ్చు. సో ద సెల్ మే బీ లివింగ్ ఆర్ డెడ్. సెల్ అనేది బతికి ఉండొచ్చు లేదా చచ్చిపోయింది. అండ్ ద సెల్ మే బి థిన్ వాల్డ్ ఆర్ థిక్ వాల్డ్. సెల్లో థిన్ ఆర్ థిక్ వాల్తో మేడపై ఉంటుంది ఈ పర్మనెంట్ సెల్ కాస్త. అండ్ సెల్స్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్. సెల్స్ అన్నీ కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. సెల్స్ అన్నీ కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అండ్ సచ్ సెల్స్ హ్యావ్ సింగిల్ లార్జ్ వాక్యూల్ అండ్ థిన్ లేయర్ ఆఫ్ సైటోప్లాజం. ఏముంటాయి? సింగిల్ లార్జ్ వాక్యూల్ ఉంటుంది, థిన్ లేయర్ ఆఫ్ సైటోప్లాజం కూడా ఉంటుంది. సింగిల్ లార్జ్ వాక్యూల్ అండ్ ఆల్సో థిన్ లేయర్ ఆఫ్ సైటోప్లాజం. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి. ప్లాస్మిడ్స్ ఇంకా వేరే ఆర్గనల్స్ కూడా కొన్ని వెల్ డెవలప్డ్ ఉంటాయి. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆర్ ప్రెజెంట్. ప్లాస్మిడ్స్ plasmids are of well developed. Okay, and next important thing is plastids ఇంకా organic matters కూడా ఉంటాయి. Sorry, here I wrote plasmids, it is plastids. Plastids అన్నీ కూడా వెల్ డెవలప్డ్గా ఉంటాయి. అండ్ పర్మనెంట్ టిష్యూస్ బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ అవి 3 రకాలుగా మనకి దే హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ అండర్ 3 types.
Permanent tissues already classification already నేను మీకు చెప్పేశాను. They have been classified under 3 types. The first one is the simple tissue, second one is the complex tissue, and the third one is called as the specialized tissues. So permanent tissues లో మనకు 3 రకాలు ఉన్నాయి. Simple tissue, complex tissue as well as a specialized tissue. So and if you take this simple tissues ని తీసుకుంటే simple tissues are again classified into parenchyma, collenchyma and sclerenchyma cells. And now we will move on to our simple tissues గురించి చదువుతాం. Simple tissues లో tissues is the arrangement of tissue is very simple. అంటే ఆ సెల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా అరేంజ్ అయి ఉంటాయని అర్థం. సో ఇన్ దట్ ఫస్ట్ విల్ డీల్ విత్ ద parenchyma cells. First we'll deal with these parenchyma cells. So these are the living cells representing in the bulk mass. parenchyma లో ఉన్న సెల్స్ అన్నీ కూడా లివింగ్ సెల్స్. అవి ఏం చేస్తాయంటే ఎక్కువ సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. దే అపియర్ యాజ్ ఎ బల్క్ ఆర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ సెల్స్ లాగా అపియర్ అవుతాయి. అండ్ parenchyma ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సాఫ్టర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. parenchyma అనేది ఎక్కడ ఉంటుంది? సాఫ్టర్ ప్లాంట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. కార్టెక్స్ కానీ స్టెమ్ యొక్క ఇంటర్నల్ లేయర్ కానీ అలాంటి లేయర్స్లో ఈ parenchyma అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సాఫ్ట్వేర్ బాడీస్ లైక్ కార్టెక్స్, పెరిసైకిల్ ఇలాంటి రీజియన్స్లో మనకి parenchyma cells అన్నీ కూడా ఉంటాయి. అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్, ఇంకా పల్ప్ ఆఫ్ ద ఫ్రెషీ ఫ్రూట్స్ ఉంటాయి. పల్ప్ ఇప్పుడు ఆరెంజ్ కానీ అట్లా కొన్ని ఫ్రెషీ ఫ్రూట్స్ యొక్క టిష్యూ కూడా parenchyma సెల్స్తో మేడపై ఉంటుంది. ఇంకా ఎంబ్రియోలో కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద parenchyma. లైక్ వేర్ డస్ ఇట్ లివ్? ఇట్ ఈస్ అ లివింగ్ సెల్ విచ్ అపియర్స్ లైక్ ఏ మాస్ ఆఫ్ ఎ సెల్స్. ఎక్కడెక్కడ ఉంటుందంటే సాఫ్ట్ టిష్యూ, సాఫ్ట్ ప్లాంట్ బాడీస్లో ఇది ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్, దేనికి హెల్ప్ అవుతుంది అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇట్? ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్కి హెల్ప్ అవుతుంది, స్టోరేజ్కి హెల్ప్ అవుతుంది, ఫోటోసింథసిస్కి హెల్ప్ అవుతుంది, అసిమిలేషన్కి హెల్ప్ అవుతుంది, అండ్ సీక్రెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది ఇలాంటి అన్ని ఫంక్షన్స్కి హెల్ప్ అవుతుంది. దేనికి? రెస్పిరేషన్, ఫోటోసింథసిస్, సీక్రెషన్, అసిమిలేషన్ ఇలాంటి పవర్స్ అన్నిటికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఆన్ టు జనరల్ ఫీచర్స్ ఆఫ్ ద parenchymal cells. ఫీచర్స్ అంటే దీని యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఏంటివి, దీని యొక్క ఫీచర్స్ ఏంటివి అని తెలుసుకున్నట్లయితే దిస్ parenchyma cells ఆర్ ఆఫ్ లివింగ్ సెల్స్ విత్ థిన్ వాల్స్. parenchyma cells అన్నీ కూడా లివింగ్ సెల్సే, కాకపోతే ఇందులో థిన్ వాల్ లైక్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉంటాయి. ఏముంటాయి? థిన్ వాల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ టేక్, గుర్తుపెట్టుకోండి, parenchyma లివింగ్ సెల్స్, వాటికి థిన్ వాల్స్ ఉంటాయి. అండ్ ద వాల్స్ అన్నీ కూడా సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అండ్ పెక్టిన్తో మేడప్ అయి ఉంటాయి. సో ద సెల్ వాల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ parenchyma cells ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ యాజ్ వెల్ యాజ్ పెక్టిన్ నేచర్తో మేడప్ అయి ఉంటాయి. అండ్ ఇఫ్ యూ టేక్ ద సెల్ వెరీ ఇన్ షేప్, సెల్ అనేది ఓవల్గా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, ఎలాంగేటెడ్లా ఉంటుంది, పాలిగోనల్ స్ట్రక్చర్లా కూడా ఉంటుంది. And the cells are very closely packed in a young parenchyma with abundant intercellular spaces. ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్యలో ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో అది చాలా అబండెంట్గా ఉంటుంది. అంటే ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది క్లోజ్గా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది మెయిన్గా మనకి parenchyma సెల్స్లో మనం చూపిస్తూ ఉంటాం. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ దిస్ parenchymatous సెల్స్. ఈ యొక్క సెల్స్లో మనకి ఈ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేటివి కూడా ఉంటాయి. అండ్ ఫోటోసింథటిక్ parenchymatous సెల్స్ కంటెంట్స్ క్లోరోప్లాస్ట్ అండ్ సచ్. parenchyma సెల్స్లోనే మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫోటోసింథటిక్ సెల్స్, ఒకటి వచ్చేసరికి నాన్ ఫోటోసింథటిక్ సెల్స్. ఫోటోసింథటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ అండర్గో ఏ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అందులో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ నాన్ ఫోటోసింథటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఆఫ్ నాన్, అందులో ఫోటోసింథటిక్ ప్రాసెస్ అనేది జరగదు. దోస్ ఆర్ మెయిన్లీ ఆఫ్ నాన్. ఓకే, దిస్ ఈస్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ parenchymatous cells. సో దిస్ ఫోటోసింథటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫోటోసింథటిక్ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్, ఫోటోసింథటిక్ సెల్స్లో మనకి క్లోరోప్లాస్ట్ ఇంకా స్టార్చ్ అనేది ఉంటుంది. ఏమేమి ఉంటాయి? క్లోరోప్లాస్ట్ ఇంకా స్టార్చ్. నాన్ ఫోటోసింథటిక్ వచ్చేసరికి
leucoplast అంటాం. leucoplast are nothing but the కలర్లెస్ ప్లాస్టిడ్స్. క్లోరోప్లాస్ట్ అంటే అవి కలర్ ఉంటాయి, గ్రీన్ కలర్తో మేడప్ అవుతాయి. leucoplasts are the colorless or considered to be a white case of parenchymatous cells. And ఇందులో స్టార్చ్ గ్రాన్యూల్స్, ప్రోటీన్ గ్రాన్యూల్స్ అన్నీ కూడా ఉంటాయి. And now we will discuss about the important functions. ఫస్ట్ నేను మీకు పారెన్కైమా యొక్క డయాగ్రామ్ చూపిస్తాను. ఇలా అరేంజ్ అయి ఉంటాయి సెల్స్. ఈ సెల్స్ యొక్క లోపల మనకి ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ ఉంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇవే ఇంట్రాసెల్యులర్ స్పేసెస్. ఓకే, సో దిస్ ఈజ్ అరేంజ్మెంట్ ఆఫ్ పారెన్కైమాటోస్ సెల్స్. ఓవల్, ఎలాంగేటెడ్, రౌండ్ ఎలా అయినా అరేంజ్ అయి ఉంటాయి. And now if you move on to the functions, the first important function is parenchyma cells act as a storage site for starch, oils and protein. First important function enti, they act as a storage for ఫ్యాట్స్, ఆయిల్స్, ప్రోటీన్స్, స్టార్చ్ ఇవన్నిటిని స్టోర్ చేయడానికి ఈ పారెన్కైమా సెల్స్ అనేటువంటి వాటి ఫంక్షన్ని చూపిస్తుంటాయి. సో దే ఫర్ స్టోరేజ్. దేన్ని స్టోర్ చేస్తాయి? ఆయిల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, సో ఇలాంటి సబ్స్టెన్సెస్ అనేవి కూడా స్టోర్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. అండ్ ఇఫ్ యూ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్, parenchyma is a type of parenchyma possesses a large air-filled spaces with the help in respiration and provides buoyancy of the aquatic plants. సో parenchyma అనేసి మనకి ఇంకొకటి ఉంటుంది ఈ parenchyma సెల్స్లోనే. సో గుర్తుపెట్టుకోండి, parenchyma ఈజ్ నథింగ్ బట్ ఈ నేమ్లోనే ఉంది. parenchyma అంటే ఎయిర్. ఇది అనేది ఒక ఎయిర్ కంటైనింగ్ టిష్యూ ఉంటుంది ఇందులో. సో ఆ ఎయిర్ వల్ల ఇది ఎయిర్ సాక్స్ ఉంటాయి దీని లోపల. డ్యూ టు దట్ ఎయిర్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. అది రెస్పిరేషన్కి హెల్ప్ అవుతుంది. ఇంకా అక్వాటిక్ ప్లాంట్స్లో కూడా ఈ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఈ parenchymaలో లార్జ్గా ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ అనేవి ఉంటాయి. అంటే గాలితో నింపి ఉన్న స్పేస్ ఉంటుంది, అది రెస్పిరేషన్కి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సర్టన్ పారెన్కైమా సెల్స్ కొన్ని సెల్స్ ఏం చేస్తాయంటే వాటర్ని కూడా స్టోర్ చేస్తాయి. సర్టన్ పారెన్కైమా సెల్స్ ఆర్ ప్రెజెంట్ దట్ విల్ స్టోర్ వాటర్ని కూడా అవి స్టోర్ చేసేస్తే ఏం చేస్తాయంటే ప్లాంట్ సక్యులెంట్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాయి. అంటే ప్లాంట్కి వాటర్ కండిషన్ లేనప్పుడు, ప్లాంట్ అంతా డ్రై అయిపోయినప్పుడు, ప్లాంట్లో ఎలాంటి మనం వాటర్ లేనప్పుడు, అండర్ వాటర్ స్కేర్సిటీ కండిషన్స్ దే స్టోర్డ్ ఈ పారెన్కైమా సెల్స్ ఏవైతే వాటర్ని స్టోర్ చేశాయో ప్లాంట్కి ఇస్తాయి. నెక్స్ట్ పారెన్కైమా సెల్స్ ఇంపార్ట్ రిజిడిటీ అండ్ దే డూ హ్యావ్ మెయింటైన్ టర్జిడ్ స్పేస్. ఇవన్నీ చాలా థిక్ అండ్ థిన్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్లోరెన్కైమా కంటైనింగ్ క్లోరోప్లాస్ట్ ద ఫోటోసింథటిక్ ఇన్ ఫంక్షన్. మళ్ళీ మనకి పారెన్కైమా అనేది 3 రకాలుగా డివైడ్ అయ్యింది. అండ్ దట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద క్లోరెన్కైమా, parenchyma అండ్ ఇంకొకటి వచ్చేసరికి పారెన్కైమాటల్ సెల్. సో అందులో ఉన్న క్లోరెన్కైమా వచ్చేసి అందులో క్లోరోప్లాస్ట్ ఉంటుంది అండ్ అది ఫోటోసింథసిస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఎపిడర్మిస్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ పారెన్కైమాటస్ టిష్యూస్. అది ఎన్విరాన్మెంట్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ద ఎపిడర్మిస్ ఎప్పుడైతే పారెన్కైమాటస్ టిష్యూతో మేడ్ అయిపోతుందో దట్ విల్ గివ్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పారెన్కైమాటోస్ సెల్స్ అండ్ పారెన్కైమాటోస్ ఫీచర్స్ అండ్ దాని యొక్క ఫంక్షన్స్. మీకు ఎప్పుడైనా ఎస్సే అడిగినప్పుడు దీని ఫీచర్స్ రాయాలి, దీని యొక్క ఫంక్షన్స్ కూడా రాయాలి. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అవర్ సెకండ్ టైప్ ఆఫ్ ఎ సెల్ called as collenchyma. So ఈ collenchyma సెల్స్ని తీసుకుంటే these collenchymatous cells are also known as a కోలోసైట్స్. ఈ collenchyma సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నాము? కోలోసైట్స్ అని అంటున్నాం. సైట్స్ అంటే సెల్స్. కోలో is nothing but they have been originated from this collenchyma.
and these are simple, elongated, variously thickened with cellulose and pectin. ఇవన్నీ కూడా సింపుల్, కాకపోతే ఇవి చాలా థిక్ ఉంటాయి. అండ్ దీస్ స్ట్రక్చర్స్ ఇవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, ఎలాంగేటెడ్. These are very thick. These are simple cells but thick walled cells and variously thickened at the corners with cellulose and pectin. Cellulose ఇంకా pectin ఉంటుంది. And there is no intercellular spaces. ఇందులో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేటువంటివి ఉండవు. ఈ సెల్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ అయి ఉంటాయి, ఇలా థిక్గా ఒకదానికి ఒకటి ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్యన ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేటివి absent ఉంటాయి. అండ్ ద షేప్ ఆఫ్ ద కోలెన్కైమా మే వేరీ ఫ్రమ్ ఓవల్ ఉండొచ్చు, స్పెరికల్ ఉండొచ్చు, పాలిగోనల్ షేప్లో కూడా ఉండొచ్చు. And one more important thing, these are situated below the epidermis in dicot plants around the vascular bundles. ఇవి డైకాట్ ప్లాంట్స్లో ఎపిడర్మిస్ కింద లేయర్లో, ఎపిడర్మిస్ కింద భాగంలో ఈ సెల్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ the leaf margins, the tissue is absent in the root system of all plants and the leaves and stems of monocots లో ఈ టిష్యూ అనేది ఉండదు. కోలెన్కైమా టిష్యూ అనేది లీఫ్ రూట్స్ అండ్ స్టెమ్స్లో ఉండదు, ఎక్కువ మట్టుకి లీవ్స్లోనే మనకి ఈ అరేంజ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ద సెల్ వాల్ ఆఫ్ కోలెన్కైమా మెయిన్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ సెల్యులోస్, పెక్టిన్ అండ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. ఈ కోలెన్కైమాలో ఉన్న సెల్స్ కాస్త దేంతో మేడప్ అయి ఉంటాయంటే నార్మల్గా సెల్యులోస్, పెక్టిన్తో, ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ అరౌండ్ అబౌట్ 60% ఆఫ్ వాటర్తోనే మేడప్ అయి ఉంటాయి. అండ్ నా ఇఫ్ యూ మూవ్ ఆన్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ ఇట్, థికెండ్ కోలెన్కైమా కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఇట్ గివ్స్ రిజిడిటీ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ టు ఇట్ స్ట్రక్చర్. ఏం చేస్తుంది, ఇవి వాల్స్ అన్నీ కూడా చాలా థిక్గా ఉంటాయి కాబట్టి అది టెన్సైల్ స్ట్రెంగ్త్ని చాలా రిజిడ్గా ఉండి ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ద టిష్యూ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్లెక్సిబిలిటీ టు ద ప్లాంట్ సిస్టమ్. ఇది రిజిడ్గా ఉన్నందువలన ఇది ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ. ఇది రిజిడ్గా ఉన్నందువలన ఇది ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దీనికి క్లోరోప్లాస్ట్ ఉంటుంది అండ్ ఫోటోసింథటిస్. క్లోరోప్లాస్ట్ ఉంటే ఏం ఫంక్షన్ జరగాలి, ఫోటోసింథసిస్ అనేది జరగాలి. సో క్లోరోప్లాస్ట్ ఉన్న సెల్స్లో మాత్రమే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి జరుగుతూ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ కోలెన్కైమా సెల్స్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసరికి ఇట్ గివ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద యంగ్ పార్ట్స్. ఏవైతే అప్పుడే లేతగా ఉన్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో, అప్పుడే పుట్టినవి యంగ్ సెల్స్కి ఇవి ఒక మెకానికల్ సపోర్ట్ని ఇస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కోలెన్కైమా. సో దిస్ కోలెన్కైమా సెల్స్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ అ కొలోసాయిడ్స్. అండ్ దిస్ సెల్స్లో మనకి నార్మల్గా ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేటువంటివి ఏవి కూడా ఇందులో ఉండవు. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆర్ యాబ్సెంట్ అండ్ ద సెల్స్ ఆర్ అరేంజ్డ్. వాటి యొక్క అవుటర్ లేయర్ అనేది చాలా థిక్గా ఉంటుంది. ద సెల్స్ ఈజ్ వెరీ థిక్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏంటి అంటే ఇవి నార్మల్గా వాస్కులర్ బండిల్స్ ఆఫ్ రూట్ అండ్ షూట్ సిస్టంలో కనిపిస్తాయి, మోస్ట్లీ ఇన్ డైకాట్స్. మోనోకాట్స్లో ఎక్కువ శాతం ఇవేం ప్రజెంట్ ఉండవు. అండ్ కమింగ్ టు ద ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే ఇవి సెల్ వాల్ అనేది చాలా థిక్గా ఉన్నప్పటికీ దిస్ విల్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అ రిజిడిటీ లైక్ సబ్స్టెన్స్. దే విల్ ప్రొవైడ్ అ రిజిడిటీ లైక్ సబ్స్టెన్స్. థిక్గా ఉంటుంది కాబట్టి సెల్ చాలా రిజిడ్గా ఉంటుంది. అండ్ దే ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఏం లేవు కాబట్టి ఒక సెల్కి ఒక సెల్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ క్లోరోప్లాస్ట్ ఉన్నందువలన దే విల్ అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో యంగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, యంగ్ సెల్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతాయో యంగ్ పార్ట్స్, వాటికి ఈ కోలెన్కైమా సెల్స్ అన్నీ కూడా ఒక మెకానికల్ సపోర్ట్ని ఇస్తూ ఉంటాయి. అండ్ నౌ వి విల్ మూవ్ ఆన్ టు అవర్ థర్డ్ టైప్ ఆఫ్ టిష్యూ. Then we want our third type of this tissue. This third type of the tissue is called as sclerenchyma.
sclerenchyma. So this sclerenchyma are considered to be a small to elongated with cells having a thick lignified secondary walls containing a large amount of cellulose and lignin. So ఈ సెల్స్ స్క్లీరెన్కైమా సెల్స్ అన్నీ ఏంటి ఎలా ఉంటాయంటే లాంగ్ elongated structures. అన్నిటిలో మనకి ఏముంటాయి లాంగ్ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ లాంగ్ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ వెరీ థిక్. అవి ఎందుకు థిక్ ఉన్నాయంటే వాటి యొక్క సెల్ వాల్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ థిక్ లిగ్నిఫైడ్ సెల్యులోజ్ అండ్ లిగ్నిన్. సెల్యులోజ్ అండ్ లిగ్నిన్ ద్వారా మేడప్ అయింది కాబట్టి సెల్యులోజ్ అండ్ లిగ్నిన్ ద్వారా మేడప్ అయింది కాబట్టి ఇది కాస్త చాలా థిక్ వాల్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ లిగ్నిఫైడ్. ఇవి ఎలా ఉంటాయి అంటే దే అపియర్ ఇన్ దిస్ వే. దిస్ ఈజ్ అ థికెండ్ వాల్. ఇంత లోపల యొక్క స్ట్రక్చర్ని మనం లూమెన్ అని అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ sclerenchymatous cells అండ్ దేర్ఫోర్ ఇవి ఏం చేస్తాయంటే ఇవి థిక్గా ఉన్నప్పటికీ లిగ్నిఫైడ్ సెల్యులోజ్ అండ్ లిగ్నిన్తో మేడప్ అయినాయి కాబట్టి దే ప్రొవైడ్ అ మెకానికల్ సపోర్ట్. దేన్ని ప్రొవైడ్ చేస్తాయి? మెకానికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తాయి. They provide a mechanical support. And one most important thing in this is the cells. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ sclerenchyma సెల్స్కి వచ్చేసరికి ద ఎంటీ స్పేస్ ఇన్ ద సెల్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎ లూమెన్. నేను చెప్పాను కదా ఈ లోపల ఉన్న ఖాళీ ప్లేస్ అంతా ఈ యొక్క ఫైబర్లో లోపల ఉన్న ఈ ఖాళీ ప్లేస్ని అంతా కూడా మనం ఏమంటున్నాము అంటే లూమెన్ అని అంటున్నాం. సో నా సిన్స్ ద సెల్స్ డు నాట్ కంటైన్ ఎ లివింగ్ మ్యాటర్. సో ఈ యొక్క సెల్స్లో ఏమవుతుంది అంటే లివింగ్ మ్యాటర్ అనేది ఏది ఉండదు. అంటే క్లోరోప్లాస్ట్ కానీ ఏమంటారు ప్రోటోప్లాజం కంటెంట్ అనేది ఏది లేదు. సైటోప్లాజం ప్రోటోప్లాజం అన్న కంటెంట్ అనేది ఈ సెల్స్ లోపల ఉండనప్పటికీ ది సెల్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి అ డర్ట్ పర్మనెంట్ టిష్యూస్. లివింగ్ కంటెంట్ లేదు కాబట్టి ది సెల్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి అ డెడ్ అందుకే వీటిని మనం డర్ట్ పర్మనెంట్ టిష్యూస్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ దీస్ sclerenchymatous cells ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 groups బేస్డ్ ఆన్ దర్ ఒరిజిన్. అవి 2 గ్రూప్గా క్లాసిఫై అయ్యాయి. ఒకటి వచ్చేసి sclerenchymatous ఫైబర్స్, ఇంకోటి వచ్చేసరికి స్క్లీరిడ్స్. One is a sclerenchymatous fibers and the other one is a sclerids. So ఈ sclerenchymatous fibers అంటే ఇలా ఉంటాయి. These fibers are very narrow shaped, elongated with pointed end and thickened wall due to cellulose and lignin and possess a long and a narrow lumen. ఇది ఎంత పెద్దగా ఉంటుందో దానికి lumen కూడా అంత పెద్దగానే ఉంటుంది. అండ్ కంపాక్ట్లీ అరేంజ్ వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. ఇందులో కూడా ఎలాంటి ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేటువంటివి ఉండవు. కాంపాక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ అయి ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద సెల్ వాల్స్ ఆఫ్ దిస్ ఫైబర్స్ ఆర్ స్పెరికల్ అండ్ స్లిట్ లైక్ అపియరెన్స్. ఏముంటాయి వీటి యొక్క సెల్ వాల్ అనేది స్లిట్ లైక్ అపియరెన్స్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ అ మెకానికల్ సపోర్ట్ టు ప్లాంట్ ఆర్గాన్స్ టు విత్స్టాండ్ అగెయిన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ టెన్షన్ కానీ ఎప్పుడైనా ఒక ప్లాంట్లో అలాంటి కండిషన్కి ఒక ప్లాంట్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో ఇలా లాంగ్ నారో లైక్ స్ట్రక్చర్స్ ఆఫ్ సెల్స్ ఉండడం వలన ఇవి మెకానికల్ సపోర్ట్ ఇచ్చి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆ ప్లాంట్ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏంటివి? ఈ sclerenchymatous ఫైబర్స్. అండ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ కార్టెక్స్, పెరికార్ప్ అండ్ పెరిసైకిల్. ఇవి ఎక్కడ ఉంటాయి? కార్టెక్స్, పెరికార్ప్ ఇంకా పెరిసైకిల్లో మనకి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు ది స్క్లెరిడ్స్ ఆర్ ద స్క్లెరోటికల్ సెల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎన్ ఇర్రెగ్యులర్ షేప్. వీటికి ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ షేప్ అనేది ఉంటుంది. అంటే స్పెరికల్ ఉండవు, ఓవల్ ఉండవు, ఐసోడయామెట్రిక్ ఉండవు, పాలిగోనల్ ఉండవు. వాటికి నచ్చిన షేప్లో అవి ఉంటాయి.
వీటికి కూడా థిక్న లిగ్నిఫైడ్ సెల్ వాల్తో ఇది మేడప్ అయి ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద డెడ్ సెల్స్ distributed in a part such as cortex and pith of gymnosperms. ఇది థికెండ్ వాల్స్ ఎందుకున్నాయి అంటే ఆ యొక్క సెల్ వాల్స్లో లిగ్నిన్ అనేది డిపాజిట్ అయింది కాబట్టి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్ స్క్లీరెన్కైమా ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ అ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్ బాడీ టు ఎక్స్టెయిన్ ఆర్ టు ససెప్ట్ ద కండిషన్స్ అగెయిన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఎప్పుడైతే ఒక ప్లాంట్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ కండిషన్స్ని కూడా తట్టుకోగలగాల్సినప్పుడు ఈ స్క్లీరెన్స్ ఉండడం వల్ల మనకి మెకానికల్ సపోర్ట్ని ఇస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఆల్సో ప్రొవైడ్స్ అ ప్రొటెక్షన్ టు ద ప్లాంట్. ఇవి ఏం చేస్తాయి, ప్లాంట్కి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే ఎగెయిన్స్ట్ స్ట్రెచింగ్, ఆ ప్లాంట్ అనేది స్ట్రెచ్ అవ్వడానికి దానికి అవన్నిటికీ కూడా దిస్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్. And it makes the plant quite resistant towards the weight and the pressure. ఇది ప్లాంట్కి ఏం చేస్తుందంటే ఆ ప్లాంట్ ఎంత వెయిట్ ఉన్నా ఆపగలగాల్సిన క్యాపబిలిటీ ఉంటుంది. ఎంత ప్రెషర్ బయట నుండి వచ్చినా కూడా ద ప్లాంట్ ఈజ్ ససెప్టబుల్ టు రీస్టైన్ ఓవర్ దేర్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్క్లీరెన్కైమా ఏం చేస్తుందంటే రిజిడిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ప్రివెంట్ ఫ్రమ్ కొలాప్సింగ్. ఈ యొక్క ప్లాంట్ కానీ సెల్స్ కానీ కొలాప్స్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది, రిజిడిటీని కూడా ఇస్తుంది. అండ్ ఫైబర్స్ మెకానికల్ స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుంది ఈ యొక్క ఫైబర్స్ వల్ల. ఈ ఫైబర్స్ ఏవైతే మనకి ఈ స్క్లీరెన్కైమా సెల్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ అయ్యాయో వాటికి ఒక కమర్షియల్ వాల్యూ ఉంటుంది. ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ రోప్స్ కానీ మ్యాట్స్ కానీ క్లాత్స్ కానీ ఇలాంటివన్నిటికీ ఉపయోగపడతాయి. వాటి యొక్క కమర్షియల్ వాల్యూ అనేది ఉంటుంది. వీటికి స్క్లీరెన్కైమటోస్ ఫైబర్స్ ద్వారా దెర్ విల్ బి అ కమర్షియల్ వాల్యూ. అండ్ ద గ్రిడ్నెస్ ఆఫ్ ద పల్ప్ ఆఫ్ ద ఫ్రూట్స్ లైక్ పియర్ సపోటా ఈజ్ డ్యూ టు స్క్లీరాయిడ్స్. ఈ స్క్లీరాయిడ్స్ వల్లనే మనకు అలాంటి సపోర్ట్ అనేది వస్తుంది. దేంట్లో పొటాటో అంటున్నాను సారీ, ఇన్ కేస్ ఆఫ్ దిస్ సపోటాలో కానీ మనకి స్క్లీరాయిడ్స్ ఉండడం వల్ల మనకు అలాంటి టైప్ ఆఫ్ పల్పీ ఫ్లూయిడ్ నేచర్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ ఎ స్క్లీరెన్కైమా. సో అండ్ నౌ వీ హ్యావ్ డన్ విత్ అవర్ సింపుల్ టిష్యూస్. Simple tissues are classified under three types. Parenchyma, collenchyma and sclerenchyma. Parenchymaలో వచ్చేసరికి థిన్ వాల్స్ ఉంటాయి, థిన్ సెల్స్ ఉంటాయి అండ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేటువంటివి ఉంటాయి. కోలెన్కైమాకి వచ్చేసరికి థిక్ వాల్స్ ఉంటాయి, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉండవు. ఈ స్క్లీరెన్కైమా సెల్స్కి వచ్చేసరికి కూడా సేమ్ థిక్ వాల్స్ ఉంటాయి, కాకపోతే ఇవి లాంగ్ ఫైబర్స్ నారో ఫైబర్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. వీటిలో కూడా ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేటువంటివి ఉండవు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టిష్యూస్ and tissue system. Permanent tissues lo we have done with the simple tissues, and the next class will move on to our complex tissues. Complex tissues lo em chadutamu xylem inka phloem, tarvata specialized tissues loki vellipotam. So by then read this according to the point to point. See, నేను మీకు టెక్స్ట్ బుక్ నుండి చెప్తే మీ ఎగ్జామ్లో చదివినప్పుడు మీకు చాలా కష్టం అవుతుంది. అండ్ సేయింగ్ ద కాన్సెప్ట్, ఫీచర్ అండ్ ఫంక్షన్ అలాగే చెప్తున్నాను. ఇంకా టెక్స్ట్ బుక్ చూస్తే చాలా రకాలు ఉన్నాయి. సో యాజ్ ఫార్ యాజ్ దిస్ టైమ్ ఈజ్ సో ప్రీషియస్ కాబట్టి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ చెప్పినట్టు రాస్తేనే మీకు మార్క్స్ పడతాయి. బికాస్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ మోర్ డీప్. నేను మోర్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు టైం ఎక్కువ పడుతుంది, మీకు అర్థం కాదు, మీరు వినరు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ద సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. సో ట్రై టు రీడ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నా క్లాస్ అవగానే వెంటనే యూ ట్రై టు మేక్ డౌన్ అట్ పాయింట్స్, కీప్ ఎ నోట్ అట్ సైడ్, పాయింట్ టు పాయింట్ రాసుకోండి, నోట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఎప్పుడు మీరు ఎగ్జామ్కి టాపిక్ చదువుతారో అప్పుడు మీరు దీన్ని యూస్ చేసుకునేలా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ బి కంటిన్యూయింగ్ విత్ అవర్ నెక్స్ట్